సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఈ స్లోగన్ ఎక్కడైనా విన్నారా? మన బాడీ ఎప్పుడైతే హెల్తీగా ఫిట్గా ఉందో మన ఆలోచనలు కూడా అంతే హెల్తీగా ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చిన్నీస్ న్యూట్రినెస్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది నా గురించి అండ్ ఛానల్లో ఏ విషయాలు వస్తాయి అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోవర్స్ అందరికీ బిగ్ సారీ. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక 15-20 డేస్ నుంచి నేను ఏ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. మేబీ కొంతమంది ఎదురు చూస్తూ ఉండొచ్చు, అంటే ఏమైనా ఒక మంచి వీడియో వస్తుంది అని. సో అలాంటి వాళ్ళందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి. ఏంటంటే చిన్నీస్ న్యూట్రినెస్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను, బట్ ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళాను. అంటే ఫస్ట్ అసలు ఏంటి, లైక్ ఓన్లీ ఫుడ్తో సరిపోదు, ఎక్కడో స్ట్రక్ అవుతున్నాను నేను. ఈ అంత ఆలోచనల్లో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో ఒక లైఫ్ స్టైల్ బిల్డ్ చేయాలి, అంటే పాజిటివ్ లైఫ్ స్టైల్ ఇది వరకు ఓల్డెన్ డేస్లో ఉన్న విధంగా తీసుకురాగలిగితే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకోసం అనేసి ఓన్లీ ఈ చిన్నీస్ న్యూట్రినెస్ట్ అంటే ఓన్లీ ఫుడ్ వరకు నేను ఇవ్వగలుగుతున్నాను. బట్ పాజిటివ్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ ఫుడ్ ఒకటే సరిపోదు, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ కావాలి, మైండ్కి మంచి ఎక్సర్సైజ్ కావాలి, తర్వాత స్పిరిచువల్గా కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఇవన్నీ అయితేనే మొత్తం ఒక హ్యూమన్ లైఫ్ అన్నది ఫుల్ఫిల్ అవుతుంది అని అనిపించి 3 డిఫరెంట్ ఛానల్స్లో పోస్ట్ చేద్దాము. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కాబట్టి అన్నీ ఒకే దగ్గర కాకుండా అని 3 ఛానల్స్నిగా డివైడ్ చేసి ఈ చిన్నీస్ న్యూట్రినెస్లో ఏమో ఫుడ్ ఇంకా ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అవి చెప్దాము. చిన్ని హ్యాండీక్రాఫ్ట్స్లో వచ్చేసి మైండ్కి సంబంధించి ఏవైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇద్దాము. తర్వాత సాంస్కృతిక పరంపర అనే ఛానల్లో స్పిరిచువల్గా కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకుంటూ నా జర్నీని మీతో పాటు ముందుకు తీసుకెళ్ళాలి అని అనిపించి ఈ 3 ఛానల్స్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ అంత దానిలో చిన్నీస్ న్యూట్రినెస్లో వీడియోస్ పెట్టడం అనేది డిలే అయిపోయింది. సో ఇంకా ఎటువంటి డిలే ఉండదు, ఎందుకంటే నేను ఏదైతే చేయాలనుకున్నానో అదైతే స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేశాను కాబట్టి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఖచ్చితంగా మీకు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏవి హెల్తీ, ఏవి తినచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కామన్గా తినేలాగా. ఇప్పుడు కొన్ని ఫుడ్స్ ఉన్నాయంటే పిల్లలకి పెట్టాలంటే ఆలోచిస్తాం, అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉండేలాంటి ఫుడ్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగేలా ఉండేవి ఇవన్నీ. అంటే ఫస్ట్ నేను నా మీద ట్రయల్ వేసుకుని అప్పుడు మీ దాకా తీసుకొద్దాము అనిపించింది. సో ఇంత డిలే చేసినా కూడా ఎవరూ ఎటువంటి నెగిటివిటీ లేకుండా సపోర్ట్ చేశారు. సో అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి మిగిలిన పేజెస్లో కూడా. ఒక మంచి హెల్తీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందాము. ఉంటానండి. రేపు మళ్ళీ మన చిన్నీస్ న్యూట్రినెస్ట్ హెల్తీ వీడియోస్తో కలుసుకుందాం.